వివర్స్ మనం వచ్చేసి అసలు లోపం అనేటువంటిది 9వ తరగతి సరళ భారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. గద్య భాగంలోనిది వినండి, సంభాషించండి. లోపము అంటే ఏమిటి? లోపము అంటే ఏంటంటే సరైనది కానిది అని అర్థము. శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు లేకపోవడాన్ని కూడా లోపము అని అంటారు. మనిషి ఏ సందర్భాల్లో కర్రల సహాయంతో నడుస్తాడు? మనిషి కాలు చచ్చుబడినప్పుడు లేదా ముసలితనంలోనో లేదా మరింత కాలు లేకపోవడము వలన కర్ర సహాయం అనేటువంటిది కర్ర సహాయంతో నడుస్తాడు. కృత్రిమ కాళ్ళతో నాట్యం చేసి పేరు పొందినటువంటి సుధాచంద్రన్ గూర్చి మిత్రులతో సంభాషించండి. ఇక్కడ కృత్రిమ కాళ్ళు ఉన్నటువంటి సుధాచంద్రన్ గురించి ఇక్కడ చూడండి. సుధాచంద్రన్ ఒక భారతీయ నటి మరియు ప్రసిద్ధ భారత నాట్య నృత్యకారిణి. ఆమె 16 ఏళ్ల వయసులోనే కుడికాలును కోల్పోయింది. కృత్రిమ కాలును సహాయంతో నాట్యం చేస్తూ ఎంతోమందిని స్ఫూర్తిగా నిలిచారనమాట ఈవిడ. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ నార్మల్గా రాస్తున్నాను అనమాట. మిత్రులతో సంభాషించండి అని ఇచ్చినారు. మీరు సంభాషణ అనేటువంటి దాంట్లో మీరు రాయండి. తర్వాత చర్చించండి, రాయండి అనేటువంటి దాంట్లో ఇక్కడ వచ్చేసి శివయ్య రాముని ప్రశ్నించిన విధము. శివయ్య సంచి క్రింద పెడుతూ, ఏరా రాము, అమ్మా నాన్న లేరా అన్నాడు. కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. రాజు కూరలు తరగడానికి కారణము తల్లికి సాయము అవుతుందనేటువంటి ఉద్దేశంతో. రాజు మేనమామకు అతిథి మర్యాదలు చేసిన విధము. రాజు లోపలికి వెళ్ళి మేనమామకు గారెలు మంచినీళ్లు తీసుకుని వచ్చి ఇచ్చాడు. శివయ్య తన చెల్లెలితో దిగులు పడాల్సింది రాము గురించే అనడానికి కారణము. శివయ్య తన చెల్లెలితో, నాకేం అలా అనిపించడం లేదు, నేనా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, వాడు అన్ని పనులు మనలాగనే, ఇంకా చెప్పాలంటే మనకంటే బాగా చేస్తూ ఉన్నాడు, నువ్వు దిగులు పడాల్సింది రాము గురించే అని అన్నాడు అనమాట శివయ్య. రాజు కర్రల సహాయంతో నడుస్తూ పనులు చేయడానికి కారణం ఏమిటి? రాజుకి చిన్నతనంలోనే పోలియో వచ్చింది, అందువల్ల సరిగ్గా నడవలేడు. కర్ర సహాయంతో నడుస్తూ ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఇవి ఎవరితో అన్నారు అనేటువంటి చూద్దాము. కొంచెం మంచినీళ్ళు ఇవ్వు, శివయ్య రాముని అడిగాడు. అత్త ఎలా ఉంది మామయ్య? రాము శివయ్యని అడిగాడు. అంతా బాగానే ఉన్నాము, శివయ్య రాముతో పలికాడు. శివయ్య రాజమ్మతో పలికినవి రాములోనే అసలైనటువంటి లోపము ఉంది అని పలకడము. తర్వాత ఇక్కడ పాఠ్యభాగంలోని క్రింది పరిచ్ఛేదాన్ని చదివి సూచనానుసారము కృత్యాలను రాయండి. రాజులో ఉన్నటువంటి గుణాలు వచ్చేసి భూతదయ, కావ్యశక్తి, తర్వాత కార్యశక్తి, సహాయ గుణము, బంధుప్రీతి. ఈ క్రింది పదాలకు వాచకాలను రాయండి. రాము, మామయ్య, రాజమ్మ, ఆవు. రాము వచ్చేసి మహద్వాచకము, మామయ్య మహద్వాచకము, రాజమ్మ మహతీవాచకము, ఆవు అమహద్వాచకము. రాములో లోపముందని శివయ్య చెప్పడము ఎంతవరకు సరైనది? మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. రాములో లోపముందని శివయ్య చెప్పడానికి కారణము మనిషికేమీ లేదు లోటు, కానీ వాడి అసలు కొరతల్లా మనస్సుది. నేను వచ్చినప్పటి నుండి మంచం పట్టిన రోగిలా కాకుండా రాము ఒక్కడే కష్టపడి అన్ని పనులు చేస్తున్నాడు. ఏమాత్రము పట్టించుకోకుండా దయ లేకుండా చుట్టాన్ని పెద్దవాడిని అయిన శివయ్యను ఏమాత్రము గౌరవించకుండా, దేవుడిచ్చినటువంటి అవయవాలను ఉపయోగించుకోకుండా అలా పడుకునే ఉన్నాడు. రాము వచ్చేసి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు అనమాట. తర్వాత భాషావగాహన. గీత గీసిన పదాలు ఏ భాషా భాగాల్లో గుర్తించండి. నేను వచ్చినప్పటికి నుంచి మంచం పట్టిన రోగిలా లేవకుండా ఉన్నాడు. రెండవది వచ్చేసి వాడు అన్ని పనులు మనకంటే బాగా చేస్తున్నాడు. ఇది వచ్చేసి నేను అనేటువంటి సర్వనామము, మంచము అనేటువంటిది నామవాచకము. వాడు అన్ని పనులు మనకంటే బాగా చేస్తున్నాడు. అన్ని అనేటువంటిది విశేషణము, బాగా చేస్తున్నాడు అనేటువంటిది క్రియా విశేషణము. ఇక్కడ ఇచ్చినటువంటి గుర్తించిన ప్రత్యయాల విభక్తులను తెలియచేయండి. రామనాథం పేపర్కై వచ్చాడు. ఇక్కడ కై అనేటువంటి చతుర్థి విభక్తి. రాజు దూడను వదిలాడు. నువ్వు అనేటువంటిది ద్వితీయ విభక్తి. నువ్వు రాజు గురించి దిగులు పడాలి. గురించి అనేటువంటి ద్వితీయ విభక్తి. మంచినీళ్లతో గారెలు కూడా తెచ్చాడు.
తృతీయ విభక్తి. తో అనేటువంటిది తృతీయ విభక్తి. రాజులో భూతదయ కార్యశక్తి ఉన్నది. లో అనేటువంటిది షష్ఠీ విభక్తి. ఇక్కడ ఇచ్చినటువంటి సృజనాత్మకత మనము తెలుసుకుందాము. ఏ వ్యాధులు సంక్రమించడం వల్ల అవయవాలు పనిచేయవు? అంతర్జాలం ద్వారా సమాచారం సేకరించండి. మానవ శరీరంలో వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్సు, ఇన్ఫెక్షన్లు, చాలా కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ముఖ్యమైనటువంటి అవయవాలు దెబ్బతిని పూర్తిగా పనిచేయకుండా ఆగిపోతాయి. తర్వాత వచ్చేసి సెప్సిన్. దీనివల్ల ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ అవయవాలు అనేటువంటి పని చేయకుండా ఆగిపోతాయి. వైరల్ హెసటైటిస్. ఇది కాలేయ కణాలను నాశనం చేసి లివర్ క్యాన్సర్కు దారితీస్తుంది. దీనివల్ల కాలేయం పూర్తిగా పనిచేయకుండా ఆగిపోతుంది. తీవ్రమైనటువంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల్లోని గాలి గదులు ఇవి ద్రవంతో నిండిపోయి ఆక్సిజన్ అందక శ్వాసకోశ వైఫల్యాలు సంభవిస్తాయి. మధుమేహము మరియు రక్తపోటు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అధిక చక్కెర స్థాయిల వల్ల కిడ్నీలు పూర్తిగా దెబ్బతింటాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు. అది అక్యూట్ కిడ్నీ ఇంజురీకి కారణమై మూత్రపిండాలలోని పనితీరును అకస్మాత్తుగా ఆపివేస్తుంది. పోలియో వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థపై దాడి చేసి కొన్ని గంటల్లోనే శాశ్వత పక్షపాతానికి దారితీస్తుంది. తర్వాత పోలియో వ్యాధి నిర్మూలనకై ప్రభుత్వము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నది? ఇప్పుడు గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ సంయుక్త కృషితో ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి 99% పైగా పోలియో నిర్మూలించబడింది. భారతదేశం 2014లోనే పోలియో రహిత దేశంగా గుర్తింపుగా పొందింది. పోలియో వ్యాధిని దేశం నుండి పూర్తిగా నిర్మూలించడానికి మరియు తిరిగి రాకుండా చూడడానికి భారత జాతీయ రోగ నిరోధక షెడ్యూలు ఇక్కడ వచ్చేసి మరియు WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శనం ప్రకారము అత్యంత కఠినమైనటువంటి జాగ్రత్తలు, ముందస్తు జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటూ ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే పల్స్ పోలియో కార్యక్రమము, 2 రకాల టీకాల రక్షణ, మురుగునీటి నిఘా, తీవ్రమైనటువంటి పక్షపాత లక్షణాలకై నిఘా, సరిహద్దులు మరియు ప్రయాణ నిఘా, రవాణా కేంద్రాల వద్ద వ్యాక్సినేషన్. పోలియో వ్యాధి నిర్మూలనకై జన జాగృతికై ఎటువంటి చర్యలు చేపట్టినవో చెప్పండి. పోలియో వ్యాధి నిర్మూలనకై ప్రభుత్వము, ఆరోగ్య సంస్థలు ప్రజల్లో అవగాహన అనేటువంటిది పెంచడానికి క్రింది రకాలైనటువంటి ప్రత్యేక జాగ్రత్తలు, చర్యలు మనము ప్రచారాలు చేపట్టాయి. ప్రముఖ సెలబ్రిటీలతో భారీ ప్రచారము, క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా కౌన్సిలింగు, తర్వాత స్థానిక మరియు మత పెద్దల భాగస్వామ్యము, రంగుల గుర్తుల మరియు మైక్ అనౌన్స్మెంట్స్, పాఠశాల విద్యార్థుల ద్వారా ర్యాలీలు, మొబైల్ ఫోన్లు మరియు డిజిటల్ మీడియా ద్వారా ప్రచారాలు. ఇచ్చినటువంటి వాటిని వచ్చేసి ఉక్తలేఖనం అంటే డిక్టేషన్ వర్డ్స్, కుశల ప్రశ్నలు, కార్యశక్తి, కర్తవ్యము, కూరగాయలు. క్రింది పదాలకు అర్థాలను రాసి నా నిఘంటువును పూర్తి చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని చూడండి. వచ్చేసి వాటిని కరెక్ట్గా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను వచ్చేసి అకారాది క్రమంలో రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన పదాలు ఏంటనేది మనం చూద్దాము. ఆంగ్లము, కాయము, ఆసక్తి, అభినందించుట, మేధావి, ఆదేశించుట, దర్పము, హూనము, మన్నించుట, నిర్లక్ష్యము, ఉల్లంఘించుట, ఆందోళన, ఆతృత, తాపత్రయము, కృతజ్ఞతలు, సంక్షిప్తము, సమాచారము, పరిభ్రమించుట, ఘనత, ప్రగతి, సునాయాసము, వెలికి, అబ్బురపరచుట, ప్రశంస, తరుణము. ఇక్కడ ఆకారాది క్రమంలో వచ్చేసి అబ్బురపరచుట, ఆశ్చర్యపరచుట, అభినందించుట, ప్రశంసించుట ఆంగ్లము, ఇంగ్లీషు భాష, ఆసక్తి, ఇష్టము లేదా శ్రద్ధ, ఆదేశించుట, ఆజ్ఞాపించుట, ఆందోళన, కంగారు, ఆతృత, తొందరపాటు, ఉల్లంఘించుట, నియమాలను చట్టాలను దాటడము, కృతజ్ఞతలు, ధన్యవాదములు, కాయము, ఖచ్చితము, ఘనత, గొప్పతనము, తాపత్రయము, ఆరాటము, తరుణము, సమయము, దర్పము, గర్వము, నిర్లక్ష్యము, బద్ధకము, పరిభ్రమించుట, చుట్టూ తిరగడము, మన్నించుట, క్షమించుట, వెలికి, బయటికి, సమాచారము, వార్త, సంక్షిప్తము, చిన్నదిగా చేయటము, ప్రశంస, పొగడ్త, హూనము, నశించున్నది. ఈ భాషా కౌశల్యాలు మనము స్వీయ అనుభవాన్ని మనం తెలుసుకుంది. ఏదైనా ప్రదేశము, ఉత్సవము లేదా సంఘట మొదలగు వాటిని చూసినామనుకోండి, ఒక విధమైనటువంటి అనుభూతిని పొందడము సహజము అనమాట. దీన్నే స్వీయ అనుభవము అంటారు. మనం అందరము అనుభవించి ఉంటామన్నమాట, ప్రతి ఒక్కరము. దాన్ని గూర్చి స్పష్టముగా ఆత్మవిశ్వాసంతో చెప్పగలడము ఒక నేర్పు అనమాట. అందరికీ చెప్పగలిగే ఉండాలి. ఇది జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు లక్ష్మి ముంబైలో పాల్గొన్న బతుకమ్మ సంబరాల గురించి తన స్వీయ అనుభవాన్ని అంశాల ఆధారంగా ఏ విధంగా రాసిందో చూద్దామా.
ఇక్కడ వచ్చేసి సొంత ఊరిలో అంశాలు వచ్చేసి ఏంటి అనేది మనం చూద్దాము. సొంత ఊరిలో బతుకమ్మ సంబరాల జ్ఞాపకాలు, ముంబైలో బతుకమ్మలు ఆడేటువంటి అవకాశము, తద్వారా కలిగినటువంటి స్వీయ అనుభవాన్ని గురించి తను చెప్తూ ఉందన్నమాట. అది మనం చూద్దాం. దేశంలో ఉన్నప్పుడు బతుకమ్మ పండగ వస్తే సంబరమే సంబరం. అంటే ఆ యొక్క 10 రోజులు ఎట్టా పోతాయో మనకు తెలిసేవే కాదనమాట. బొడ్డెమ్మలు, బతుకమ్మలు గల్లీ గల్లీలో ఆడేవాళ్ళము. పగటిపూట పూలు తెంపక రావడము, సాయంత్రాల అయ్యాక ఇక బతుకమ్మ పేర్చుడు, ఆడుతూ పోడుతూ ఒకటే సందడి. అంటే తెలంగాణ స్లాంగ్లో ఉంది. ముంబై వచ్చినాక దాదాపు ఫుల్ స్టాప్ అయిపోయింది. ఈడ సోటు లేదు. మా ఇంటి కాడ బతుకమ్మ ఆడే దోస్తులు లేరు. కానీ 2 ఏళ్ల కిందట కామ్గార్ స్టేడియము బతుకమ్మలు ఆడుతున్నారని తెలిసి దొరికిన పూలతో మామయ్య, నేను, మా చెల్లి బతుకమ్మలు పేల్చి అందరితో పాటు బతుకమ్మలను ఎత్తుకొని ఊరేగింపులో కలిసి కామ్గార్ స్టేషన్ చేరాము. మస్తు సేపు బతుకమ్మలను ఆడుకున్నాము, పాటలు పాడుకున్నాము. కామ్గార్ స్టేడియంలో ఎటు చూసినా బతుకమ్మలే, ఎటు చూసినా తెలుగోళ్ళే. మస్తుగా అనిపించింది. ఆ సంప్రదాయ వేషధారణ, తెలుగు నుడికారం చూస్తే అబ్బో హైదరాబాద్ ఆదికొచ్చింది. క్రింది అంశాల ఆధారంగా నీవు చూసినటువంటి వైజ్ఞానిక ప్రదర్శనను గురించి నీ స్వయ అనుభవాన్ని రాయి. చూచినటువంటి వైజ్ఞానిక ప్రదర్శన, తరగతి పిల్లలతో కలిసి సందర్శించుట, ప్రదర్శన వలన కలుగు లాభములు, ప్రదర్శన ద్వారా నీకు కలిగినటువంటి స్వీయ అనుభవం గురించి రాయండి. సో మనం ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాము. నేను నా పాఠశాల తరగతి మిత్రులతో కలిసి సందర్శించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వైజ్ఞానిక ప్రదర్శన గురించి నా స్వీయ అనుభవాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. వైజ్ఞానిక ప్రదర్శన మరియు సందర్శన. మా పాఠశాల తరపున గత నెలలో నగర కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు వెళ్ళాము. మా తరగతి ఉపాధ్యాయులు మార్గదర్శకత్వంతో క్లాస్ పిల్లలమంతా కలిసి ఒక బస్సులో అక్కడికి చేరుకున్నాము. ప్రదర్శనశాలలోకి అడుగు పెట్టగానే రకరకాల నమూనాలను, రంగురంగుల విద్యుత్ దీపాలను మరియు ప్రయోగాల పరికరాలను మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రదర్శన వలన కలిగేటువంటి లాభాలు. పుస్తకాలలో చదివినటువంటి సైన్స్ సూత్రాలను నేరుగా ప్రయోగాల రూపంలో చూడడము వల్ల సబ్జెక్టు సులభంగా అర్థమైంది. సరికొత్త ఆవిష్కరణలను చూడడం వల్ల మాలో కొత్త ఆలోచనలను, శక్తి మరియు సృజనాత్మకత అనేటువంటిది పెరిగాయి. పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ మరియు ప్రత్యామ్నాయ ఇంధనాల ప్రాముఖ్యత గురించి అవగాహన అనేటువంటిది పెరిగింది. ఇక్కడ వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభను కనబరిచినటువంటి సమాజానికి ఆదర్శముగా నిలిచినటువంటి కొందరు ప్రముఖ దివ్యాంగుల యొక్క గురించి తెలుసుకుందాము. వీరు తాము శారీరక లోపాలను అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారనమాట. వాళ్ళలో ప్రముఖ దివ్యాంగులు, వారి విజయాలు చూద్దాము. సుధా చంద్రన్ నృత్యము, నటన, గిరీష్ శర్మ క్రీడలు, శ్రీకాంత్ బొల్లా వ్యాపార రంగము, అవని లేఖరము షూటింగు, తర్వాత హెలెన్ సాహిత్యము మరియు సామాజిక సేవ, స్టీఫన్ హాకింగ్ సైన్స్ మరియు పరిశోధన. కొంతమంది వాటి గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ మనము స్వీయ అనుభవాన్ని గురించి మనము తెలుసుకోవాలి కదా, అది ఇంకా పూర్తవ్వలేదు. ఈ ప్రదర్శనలో ఒక సరికొత్త ఉత్సాహాన్ని నిండింది, కంటిన్యూషన్ అనమాట అది. అక్కడ విద్యార్థులు ప్రదర్శించినటువంటి సౌరశక్తితో నడిచేటువంటి నీటి శుద్ధి ప్లాంటు మరియు వ్యవసాయములో డ్రోన్ల వినియోగము నమూనాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రయోగాలలో ప్రదర్శించిన విద్యార్థులకు నేను స్వయంగా మాట్లాడి వారు ఆ నమూనాలను ఎలా తయారు చేశారో అడిగి తెలుసుకున్నాను. ఈ పర్యటన కేవలము ఒక వినోదంలా కాకుండా నాలో దాగి ఉన్నటువంటి శాస్త్రీయ ఆలోచనలను కూడా మేల్కొనింది. ఇక్కడ వచ్చేసి రాబోయే రోజుల్లో నేను కూడా ఒక మంచి సైన్స్ ప్రాజెక్టు తయారు చేసి ఇలాంటి ప్రదర్శనలో పాల్గొనాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. సో స్వీయ అనుభవాన్ని మనం వచ్చేసి అది కంటిన్యూషన్ చెప్పాను. ఇది వచ్చేసి వివిధ రంగాల్లో ప్రతిభ సాధించినటువంటి వాళ్ళు, అది వచ్చేసి వేరే అనమాట. సో లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది కంటిన్యూషన్. ఈ క్వశ్చన్కి ఇందాక స్వీయ అనుభవాన్ని గురించి తెలుసుకున్నాం కదా, ఆ యొక్క అనుభవాల్లో కంటిన్యూషన్ ఇది వచ్చేసి నోట్స్.